జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. మధ్యప్రాచ్యంలో ఇన్నాళ్ళు సెగలు రేపుతున్న యుద్ధం ఇప్పుడు గల్ఫ్ దేశాల నేరుగా ప్రవేశంతో పెను అగ్ని ప్రమాదంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడుల పరంపరలో తమ వంతు పాత్ర పోషించేందుకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిద్ధమయ్యాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ముఖ్యంగా హర్మోజ్ జలసంధి మూసివేతతో తమ ఆర్థిక మూలాలకే దెబ్బ తగులుతోందని యుఏఈ తీవ్రంగా భావిస్తుందట. ఇరాన్ తీరుతో ఇప్పటికే భారీగా నష్టపోయామని, ఇకపై మౌనంగా ఉంటే మనుగడ కష్టమని ఆ దేశం భావిస్తుందట. అందుకే ఇరాన్ దాడులను ఎదుర్కోవడానికి అమెరికాతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఇరాన్ మీద నేరుగా యుద్ధానికి దిగిన మొదటి పర్షియన్ గల్ఫ్ దేశంగా యుఏఈ చరిత్రకెక్కనుంది. ఇక మరోవైపు సౌదీ అరేబియా తన వ్యూహాన్ని మార్చుకుందని తెలుస్తుంది. గతంలో తన వైమానిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అమెరికా సైన్యానికి అనుమతి నిరాకరించిన సౌదీ ఇప్పుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. హార్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను పునరుద్ధరించడం సౌదీకి కూడా అత్యవసరం. అందుకే అమెరికా చేస్తున్న ప్రయత్నాలను పూర్తి మద్దతు ఇస్తుంది. యుఏఈ దౌత్యవేత్తలు ఒక అడుగు ముందుకు వేసి అమెరికా, యూరప్, ఆసియాలోని కీలక దేశాలతో ఒక కూటమిని ఏర్పాటు చేసేందుకు రహస్య చర్చలు జరుపుతున్నాయట. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ద్వారా తీర్మానం తెచ్చి అవసరమైతే బలప్రయోగం చేసైనా ఇరాన్ పట్టు నుంచి హర్మోజును విడిపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలలో ప్రజాభిప్రాయం కూడా ఇరాన్కు వ్యతిరేకంగా మారుతుంది. నిరంతర క్షిపణి దాడులు, డ్రోన్ల బీభత్సంతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. టెహరాన్ ప్రభుత్వం బలహీనపడే వరకు పోరాటం సాగించాలని వారు కోరుకుంటున్నారు. క్షిపణి దాడుల భయంతో విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో యుఏఈ పర్యాటక రంగం కూడా కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే ఇరానీయులపైన యుఏఈ కఠిన ఆంక్షలు విధించింది. గోల్డెన్ వీసా ఉన్నవారిని మినహాయించి మిగిలిన ఇరాన్ పౌరులు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ నియంత్రణలో ఉన్న అబు మూసా వంటి కీలక ద్వీపాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కూడా యుఏఈ ప్లాన్ చేస్తుందట. అయితే ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 2500 క్షిపణులను ప్రయోగించిన టెహ్రాన్ తమకు వ్యతిరేకంగా వెళ్లే దేశాల పౌర మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ తీరం ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారుతున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఇప్పుడు పూర్తిగా మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకువెళుతుందా అనేటువంటి ఒక సంకేతాలను కూడా కలగజేస్తుంది. మరొక వైపు ట్రంప్ యుద్ధాన్ని ఆపి శాంతియుతంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నప్పటికీ కూడా మరలా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామాలన్నీ కూడా రాబోయే రోజులలో ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.